దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగంగా పరంగీతంలో 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను చూద్దాం. దానిలో 7వ భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. జీవం కలిగిన దేవుని కృప మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. ఇట్టి కృపనిచ్చిన దేవుని మనము స్తుతించబద్దులమై ఉన్నాము కనుక ఆ దేవునికే వందనాలు చెల్లించుకుంటూ వాక్య భాగంలోనికి వెళదాం. పరంగీతం మన శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి అనేక మాసములుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనేకమైన ఆధ్యాత్మికమైన పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చెను, పావుర స్వర్మ మన దేశములో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి రమ్ము లెమ్ము అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా చూసాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. మీరిచ్చిన నాయన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినము కొరకై స్తోత్రాలు. ఇదిన వాక్య భాగము మీదై ఉన్నది ప్రభా, మీ చేతులకు అప్పగిస్తున్నాం. సమస్తమును ప్రభా నాయన మా మేలు కొరకు చేయండి తండ్రి. నీకు వందనాలు. వాక్యముని విని మరిచిపోకుండా దాని ద్వారా జీవించే కృపను మీరు మాకు దయచేయండి. మీ కార్యములు మా ఎడల జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా మీ ఆత్మాభిషేకముతో నింపండి అయ్యా. మీరు మాలో ఉండండి, మాతో ఉండండి, మా చుట్టూ ఉండండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. మమ్మల్ని ఆవరించి ఉండండి ప్రభా. అయ్యా, మీ వాక్యమును బోధిస్తుండగా జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. నీ కృప విడుదల చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ కార్యములు ఎంతో గొప్పవి కనుక ప్రభా, మా పట్ల నాయన అవి జరిగించబట్టానికి నాయన మీతో సహవాసం చేసే కృపను మాకు దయచేసి మీరు పిలిచినప్పుడు ప్రభా నాయన మీ స్వరం వినగలిగిన వారిగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పాట పాడుకుందాం. ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే నే స్తుతిస్తా, నాలోన ప్రాణమున్నంత కాలము నిన్నే నే కీర్తిస్తా. ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే నే స్తుతిస్తాను, నాలోన ప్రాణమున్నంత కాలము నిన్నే నే కీర్తిస్తా. స్తుతిస్తూనే ఉంటా, కీర్తిస్తూనే ఉంటా, స్తుతిస్తూనే ఉంటా, కీర్తిస్తూనే ఉంటా. నా జీవితములో అనుదినము నిన్ను ఘనపరచుతూనే ఉంటా, నా జీవితములో అనుదినము నిన్ను ఘనపరచుతూనే ఉంటా. ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే నే స్తుతిస్తా, నాలోన ప్రాణమున్నంత కాలము నిన్నే నే కీర్తిస్తా. కష్టం నష్టం ఎదురొచ్చినను, కలిమి నన్ను బహు వెంటాడినను, వ్యాధులు బాధలు నన్ను చుట్టినను, మరణ భీతులే ఎదురుగా నిలచిన. కష్టం నష్టం ఎదురొచ్చినను, కలిమి నన్ను బహు వెంటాడినను, వ్యాధులు బాధలు నన్ను చుట్టిన, మరణ భీతులే ఎదురుగా నిలచిన. నిన్నే నిన్నే యేసు నిన్నే నే స్తుతిస్తా, నీ కోసం జీవిస్తా, నిన్నే నే స్తుతిస్తా, నీ కోసం జీవిస్తా.
నా జీవితమంతా ఆనందముతో నీతోనే గడిపేస్తా, నా జీవితమంతా ఆనందముతో నీతోనే గడిపేస్తా. ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే నే స్తుతిస్తా, నాలోన ప్రాణమున్నంత కాలము నిన్నే నే కీర్తిస్తా. సిలువలో రక్తం చిందించినది, ప్రాణంగా నన్ను ప్రేమించినది, ప్రకృతి వడిలో నన్ను ఉంచినది, ప్రకృతినిచ్చి పోషించినది ప్రేమే, యేసు ప్రేమే. సిలువలో రక్తం చిందించినది, ప్రాణంగా నన్ను ప్రేమించినది, ప్రకృతి వడిలో నన్ను ఉంచినది, ప్రకృతినిచ్చి పోషించినది ప్రేమే, యేసు ప్రేమే. ప్రేమమైని నే సేవిస్తా, ప్రేమ కలిగి ఇక జీవిస్తా, ప్రేమమైని నే సేవిస్తా, ప్రేమ కలిగి ఇక జీవిస్తా. ప్రాణంగా ప్రేమించిన ప్రభునకు సాక్షిగా ఇలలో జీవిస్తా, ప్రాణంగా ప్రేమించిన ప్రభునకు సాక్షిగా ఇలలో జీవిస్తా. ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే నే స్తుతిస్తా, నాలోన ప్రాణమున్నంత కాలము నిన్నే నే కీర్తిస్తా. స్తుతిస్తూనే ఉంటా, కీర్తిస్తూనే ఉంటా, స్తుతిస్తూనే ఉంటా, కీర్తిస్తూనే ఉంటా. నా జీవితములో అనుదినము నిన్ను ఘనపరచుతూనే ఉంటా, నా జీవితములో అనుదినము నిన్ను ఘనపరచుతూనే ఉంటా. ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్నే నే స్తుతిస్తా, నాలోన ప్రాణమున్నంత కాలము నిన్నే నే కీర్తిస్తా. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళదాం. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని ఈ వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఇవి వధువు సంఘముతో ప్రభు పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ వధువు సంఘము ప్రభువుని విశ్వసించిన వారికి సాదృశ్యంగా ఉంది కనుక ప్రభు పలికిన ఈ మాటలలో 3 ఋతువులు లేక 3 కాలాలు మనకు కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 1 చలికాలము, 2 వర్షకాలము, 3 వసంతకాలము. ఈ 3 కాలాలు కూడాను 3 ఆధ్యాత్మికమైన సత్యాలను మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి 2 కాలముల గురించి అంటే చలికాలము, వర్షకాలము, వాటి గురించి మనం తెలుసుకుని ఉన్నాం. వసంతకాలము గురించి గత 3 భాగాలుగా మనము దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము కూడా మరికొంత ఆ భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. వసంతకాలము గురించి ప్రభువు 5 ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 1 దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, 2 పిట్టల కోలాహలము చేయుచున్నవి, 3 పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టి సువాసనలు ఇచ్చుచున్నవి. కనుక చలికాలము, వర్షాకాలము తీరిపోయిను అనుటకు ఇవి 5 కూడా రుజువులై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 రుజువులు మనకు నేర్పే ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి 3 రుజువులను గురించి ఇంతకుముందు మనం ధ్యానం చేశాం. ఈ దినం 4వ రుజువు గురించి జ్ఞాపకం చేసుకుందాం. అంజూరపకాయలు పక్వమగుచున్నవి అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. అంజూరపు చెట్టు యూదా జనాంగమునకు సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యూదా జనాంగములను తమ దేశమును స్వతంత్రించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము దాని కాయలు పక్వమవుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వారికి 1948వ సంవత్సరంలో వారు చిగురు పెట్టినట్లుగా వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
1948వ సంవత్సరంలో వారికి స్వాతంత్రం వచ్చినట్లు వారందరూ కూడాను, ఎక్కడెక్కడికో వెళ్ళిన వారందరూ కూడాను వారి దేశమునకు వారు ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులు తమ దేశమును మరలా స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము దాని కాయలు పక్కమవుతున్నాయని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అనగా ప్రభువు రాకడ సమీపమై ఉన్నదని మనకు ఇప్పుడు ఈ వాక్య భాగాలుగా మనం తెలుసుకోవాలి. అంజూరపు చెట్టు ప్రభువు బిడ్డలకు సూచనగా కనపడుతూ ఉంది. అంజూరపు చెట్టు ఫలించు చెట్టుగా మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశంలో అంజూరపు చెట్లు సంవత్సరమునకు 7 పర్యాయాలు ఫలించునని మరి అక్కడ తెలియజేయబడుతూ ఉంది. అలాగే ప్రభువుని ఎరిగిన విశ్వాసులు బహుగా ఫలింపవలసిన వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడినని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు తన శిష్యులతో సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం కొంచెముగా ఫలించటం వలన దేవునికి మహిమ కలుగదు. కనుక వసంతకాలము అంజూరపు చెట్లు బహుగా ఫలిస్తాయని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అప్పుడు వాటిపై ఆకులు కూడా ఉంటాయి. కనుక ఆ చెట్టు ఫలించింది అన్నదానికి ఆకులు ఉంటే అది ఫలిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఒక పర్యాయం యేసు ప్రభువుల వారు ఆకలిగొని అంజూరపు చెట్టుకు సమీపించి ఆ చెట్టుపై పచ్చి కాయలు కానీ పండ్లు కానీ లేనందున ప్రభువు ఆ చెట్టును శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెట్టుపై ఆకులు కనిపించినప్పుడు దానిపై పచ్చి కాయలైనా ఉండ తీరాలి. ఎందుకంటే దాని గుణం అది కనుక. అలా ఉంటే అది ఫలిస్తున్నట్టు లెక్క. అలాగున లేనట్లయితే అది ఫలించుట లేదు కనుక అది వేషధారణ జీవితాన్ని మనకు సూచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. పైకి పచ్చగా ఉంటూ ఫలాలు లేని వారిగా ఉంటే మనకు ఉపయోగం ఏముండదు. అంజూరపు చెట్టు కూడా యేసయ్య ఆకలిగొని అక్కడికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు కూడా పైకి పచ్చగా కనిపించి ఫలించినట్లుగా ఉన్నది, కానీ దానిలో ఫలాలు లేనిగా ఉన్నదాన్ని బట్టి దేవుడు దాన్ని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మన జీవితంలో వేషధారణగా మనం కనబడుతుంది. పైకి మనము భక్తిపరులముగా మనం కనబడిన మనలో ఆత్మఫలములు గనక లేకపోతే అది మనకు వేషధారణ జీవితం అవుతుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అంజూరపు టాకులు అంజూరపు ఫలముల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి కనుక అందుచేత ఆది దంపతులైన ఆదాము హవ్వలకు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరపు టాకులతో కచ్చడంలో తయారు చేసుకుని వాటిని తమ మొలలకు కట్టుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వారు దేవుని సన్నిధిలోనికి రాలేక భయముతో పొదల చాటున దాక్కొని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంజూరపు టాకులు మనము సంపాదించి పెట్టుకున్న మరి మతాలకు మతాచారాలకు సూచనగా ఉన్నట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆదాము హవ్వలు తమ రక్షణకై తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నారు కనుక తమ సొంత క్రియలను నమ్ముకొని పాపమును కప్పుకొనుటకు ప్రయాసపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మానవులందరూ కూడాను ఆదాము హవ్వల వలెనే తమ పాపములను తమ దిగంబరత్వములను కప్పుకొనుటకు అంజూరపు టాకులను ధరించుకుంటూ ఉన్నారు. అనగా తన స్వప్రయత్నములపై ఆధారపడుచు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరం కూడా ఇదే స్థితిలో ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వేరే ఏవో కార్యాలు చేసి పేదలకు అన్నదానం కానీ లేకపోతే వస్త్రదానము చేసి రక్షణ పొందగోరు వారు కొందరు పుణ్యకార్యాలు కూడా చేసి జపతపాలు తీర్థయాత్రలని చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్షణను పొందగోరు వారు కొందరు ఉపవాసములుండి జాగరణములు చేసి రక్షణ పొందగోరుచున్నారు. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే తమ శరీరములను కొంతమంది ఇంకా బాధపరుచుకుంటూ దేవుని యొక్క రక్షణ పొందుకుంటామని ఆశపడుతూ ఉన్నారు. వాళ్ళు రక్షణ ఆ రీతిగా ఈ పరిస్థితులన్నీ చేసి నేను రక్షించబడాలి అని వాళ్ళు కోరుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వివిధ అభిప్రాయాలతో వివిధ మతములను స్థాపించుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం.
అలా స్థాపించినవన్నీ కూడా గతించిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగ స్థాపించిన మత గురువులు ఎందరో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే క్రైస్తవులు కూడా తమ పాపాన్ని, దానివల్ల కలిగిన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి తమ తమ ఆచారాలను నమ్ముకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా వారికి సంఘ సభ్యత్వం కానీ, బాప్తిసం అని ఇవన్నీ ఇచ్చి ఇలాగన గనక చేస్తే నేను రక్షించబడతాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ అది దేవునికి ఇష్టమైన కార్యములని మనము ఆ బాటలో మనము వెళుతూ ఉన్నట్టున్నాం. వీటి వలన రక్షణ కలుగునా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి కార్యములన్నీ చేయటం వలన మనకు రక్షణ కలుగుదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంజూరపు టాకులు ఎండవేడుమికి ఎండిపోయి, వానకు మంచుకు తడిచిపోయి, గాలి వీచినప్పుడు ఎగిరిపోతవి. అలాగే మనము కట్టుకున్న మతాచారం అను అంజూరపు టాకులు ఒక దినము దేవుని సన్నిధిలో ఎగిరిపోతాయనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మానవుని నీతి క్రియలు సర్వజ్ఞుడైన దేవుడు మురికి గుడ్డలతో పోల్చి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవి మానవుని దేవుణ్ణి పరిశుద్ధ సన్నిధిలోనికి నిలువబెట్టలేవు కనుక మీరు విశ్వసించి ఆయన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారని వ్రాయబడిన ప్రకారముగా రక్షణ అన్నది క్రియ ద్వారా లభించదు, కానీ అది దేవుని యొక్క కృపాదానమై ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా, అన్నదానాలు చేసినా, వస్త్రదానాలు చేసినా, ఇంకా వేరే ఏ కార్యములు చేసినా మనకు రక్షణ కలగదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనకు ఆ రక్షణ వస్తుంది. దేవుడు మనకు అది దానంగా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకొనక, మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడక అంజూరపు టాకులతో కప్పుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆది పితరులైన హవ్వ ఆదాములకు కూడాను దేవుని సన్నిధిలో తప్పు చేశామని, దేవుని సన్నిధిలో ఒప్పుకొనక పశ్చాత్తాపడక వారు తన సొంత మార్గములను ఎంచుకొని అంజూరపు టాకులు కట్టుకొని వారు ఏం చేస్తున్నారంటే తన దిశమలను కప్పుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చి దేవుని సహాయంతో దాన్ని చేయాలని వారు అనుకోవటం లేదు, కానీ వారు తమకు ఇష్టమైనట్లుగా తన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఉన్నాం. ఆదాము హవ్వలు ఏ రీతిగా తమ సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, ఈ కాలమంతా కూడాను ఇప్పటి వరకు కూడా మనందరము కూడాను మన సొంత మార్గాలను మనము వెతుక్కుంటూనే ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ఏం చేయాలి అని అంటే, పాపమును ఒప్పుకొనక కప్పుకోవడం మానవునికి ఇప్పటికి కూడా అలవాటుగానే మిగిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అంజూరపు వృక్షము నరకబడి నీటిలో వేయబడినప్పుడు అది వెంటనే మునిగిపోతుంది, కానీ అది నీటిలో బాగా తడిచినప్పుడు నీటిపై తేలుతుంది. అలాగే నిజ విశ్వాసులు తమ విశ్వాస జీవిత ఆరంభంలో శ్రమలు సంభవించినప్పుడు శ్రమలలో మునిగిపోవడం జరుగుతుంది, కానీ శ్రమలు అధికమయ్యే కొలది శ్రమలలో మనము మునగక తమ శిరములెత్తి ప్రభు వైపు చూస్తారు. కనుక ఆనాడు పేతురు సముద్రంపై నడిచి వెళ్ళినప్పుడు తన చుట్టూ ఉన్న గాలి తుఫాన్లను చూచి భయపడి మునిగిపోసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా నన్ను రక్షించు అని ఎప్పుడైతే ఆయన కేక వేశాడో, ఆ కేక విన్న దేవుడు వెంటనే పేతురుని జాగ్రత్తగా బయటికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక అలాగెప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు కృపామయుడు కనుక ఆయన తన చేయి చాపి మునిగిపోతూ ఉన్న పేతురును పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పేతురు సముద్రములో మునిగిపోక ప్రభువుతో కలిసి సముద్రం మీద నడిచిపోయినట్లుగా ఆ దోణిలోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శ్రమల ద్వారా గర్వము, అహంకారము, మాటకారితనము అంతరించిపోతుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అవి అంతరించిపోయిన తర్వాత మనకు సాత్వికమును, దీనత్వమును కలుగుతుంది. శ్రమలయందే విశ్వాసు యొక్క పాత స్వభావము వాడిపోవు కలది, క్రీస్తు సువాసన అధికమవుతుంది. కనుక పరిశుద్ధులు శ్రమలలో సణుగక
శ్రమల నిమిత్తం ఆ సర్వోన్నతుని స్తుతించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకు శ్రమలు వచ్చినాయి అని సణుగుడు గొణుగుడు నాకే రావాలా, నాకే ఎందుకు ఇది, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అనే విసుగుదల ఉన్న పరిస్థితులను బట్టి వస్తూ ఉంది. కానీ మనం ఏం చేయాలి అంటే, ఆ సర్వోన్నతుడైన దేవుని యొద్దకు వెళ్ళి మన తలలు పైకెత్తి ఆయనను మనము మరి స్తుతించి ప్రార్థించి వాటిలో నుంచి మనము జయం పొందాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక అంజూరపు చెట్టు వలె వారు నీటిలో మునగక నీటిపై తేలుతారు. కనుక అంజూరపు చెట్లు కొన్ని పర్యాయములు పక్వమునకు రాక ఫలింపక అలాగే నిలిచిపోతాయి. కనుక అలాంటి సమయంలో తోటమాలి ఏం చేస్తాడంటే, ఇనుప కొంకిలతో లేక కత్తులతో చెట్టుపై గట్టిగా గీస్తాడు. ఆ తరువాత ఆ చెట్టు ఫలిస్తుంది. కనుక అలాగే ప్రభుని ప్రజలు కొన్ని పర్యాయములు తమ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగక దేవుని మహిమార్థమై ఫలించక అలాగే నిలిచిపోతారు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అంజూరపు చెట్టు ఫలించకపోతే ఆ యజమాని ఏం చేస్తాడంటే, ఆ చెట్టుకు కొన్ని ఘాట్లు పెడతాడు, ఇనుప కొంకితో ఘాట్లు పెడతాడు. అవే మనకు శ్రమలనే ఇబ్బందులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగ పెట్టిన తర్వాత ఆ చెట్టు ఎలాగన ఫలిస్తుందో, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ శ్రమలు వచ్చిన తర్వాత మనము కూడా దేవుని సన్నిధిలో ఫలించకుండా ఎలాగ ఉంటున్నామో, ఆ చెట్టుకు ఆ గీతలు పెట్టినప్పుడు ఎలాగన ఫలించటం మొదలు పెడుతుందో, ఈ శ్రమల ద్వారా దేవుడు మనలను ఫలించే విధంగా చేయటానికి వాటిలోకి నడిపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఎంత తలంచుకున్నా మనం ఫలింపు జీవితంలోనికి రాలేము. ఎందుకనంటే, దేవునితో లేకుండా మనము ఎలాంటి సంబంధము మనం కలిగి ఉండలేము. శ్రమలు పడకపోతే ఆడు క్రైస్తవుడే కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శ్రమలు వచ్చినప్పుడు సనగక, శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్తుతించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మనం ఫలించని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎలాగ ఉంటాము అని అంటే, మన మానసిక పరిస్థితి, మన శారీరక పరిస్థితి, మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు మొద్దుబారి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఎంత తలంచి కృషి చేసినా కూడా ఫలితం కనిపించదని దేవుడు మనతోటి మాట్లాడుచూ ఉన్నాడు. అలాంటి సమయంలో మనం పరలోక తోటమాలి వారిని లోతుగా కక్కులు పెట్టి వారికి ఫలించు అంజూరపు చెట్టు వలె మార్చివేస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కానీ ఆ ప్రభువు కక్కులు మనలో ఎలాగు పెట్టునో, ఏ సాధనము ద్వారా పెట్టునో మనము ఎరుగము. కానీ బాధకరమైన ఆ క్రమశిక్షణకు మనము సంతోషముగా లోబర్చుకున్నప్పుడే ఆయన మనలను ఫలభరితులుగా చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలాంటి శ్రమలు వచ్చినా ఆయన ఫలానది ఈ రీతిగా ఈ వస్తువుతోటి నీకు శ్రమ పెడతాడని ఎవరికి తెలియదు. కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవునిని స్తుతిస్తూ ఉండాలి, వాటిని మనము సంతోషంగా స్వీకరించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అలాగున గనక నువ్వు వాటిని స్వీకరించినట్లయితే నువ్వు ఫలభరితముగా నేను చేయటానికి, అంజూరపు చెట్టు ఎలాగన మరలా ఫలించుటకు ఆ గీతలు పెట్టినప్పుడు, ఆ ఘాట్లు పెట్టినప్పుడు ఆ చెట్టు ఎలాగ ఫలిస్తుందో, ఆ చెట్టు అయిన నీవు కూడాను పరలోకపు యజమాని మనకు ఘాట్లు పెట్టి ఏదో ఒక శ్రమ ద్వారా నిన్ను నిలబెట్టుకుంటాడు, నిన్ను ఫలించే చెట్టుగా చేస్తాడు. నువ్వు లోకములో ఫలించే విధంగా దేవుడు ఆ శ్రమల ద్వారా నిన్ను దీవిస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందుచేత అంజూరపు కాయలు పక్వమగుచున్నవి అని, ప్రభువు రాకడ సమీపమై ఉందని, అందుకే ప్రభువు నిన్ను లెమ్ము రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ దినము మనము కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. ఈ కడవరి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు రావటానికి సిద్ధముగా ఉన్నాడు. మనము సిద్ధపడి ఉండాలి. మనం ఫలాలిచ్చి చెట్టు వలె ఉండాలి.
నువ్వు దేవునిలో ఉన్నావంటే దేవుని యొక్క ఫలాలు నీలో కనపడాలి. అదే ప్రేమ, జాలి, సంతోషము, కరుణ ఇవన్నీ కూడా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్న ఆ దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే లెమ్ము రమ్ము సుందరవతి అని పిలుస్తున్నాడు. కనుక మన జవాబు ఏ రీతిగా ఉంది? దేవునిలో మనము ఫలించాలి అని మనం అనుకుంటే, ఈ ఫలాలను కలిగిన జీవితం మనం గనక ఉంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. లెమ్ము రమ్ము నా ప్రియురాల సుందరవతి నా యొద్దకు రా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక మరి నీ జవాబుగా ఏ రీతిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు అనేది నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే దేవుడు నీకు దేవుని సన్నిధిలో నువ్వేం చేస్తున్నావు అన్నది ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలభరితంగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. దయామయుడా నీకు స్తోత్రాలు. నువ్వెంత ప్రేమ కలిగిన తండ్రివి నాయన. మా ఎడల ఎంతగా ఎదురు చూస్తున్నావయ్యా. మేము ఫలభరితులుగా ఉండాలని నువ్వెంతగానో ఎదురు చూస్తూ నీ ఆత్మీయ నిద్ర నుండి లేచి రమ్ము అని పిలుస్తున్నావయ్యా. లేవమని పిలుస్తున్నావు ప్రభు. నీకు వందనాలయ్యా. మీరు కార్యములు చేయండి అయ్యా. మాకు మేముగా లేవలేము, కానీ మీరు మమ్మల్ని ఆకర్షించండి ప్రభా. నీ సన్నిధిలో స్తుతించేవారిగా చేయండి. శ్రమలను బట్టి నాయన కనుక్కొనక ప్రభా, నీతో సహవాసం చేయుటకు సహాయం చేసి ఫలించే నాయన చెట్టులాగా ఉండుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, నీ కృపతో మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.